ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే చాలా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే, మేము కూడా ఏదో ఒకటి చేయగలం అన్న చిన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యాక్చువల్గా నాకు అంతగా ఏం తెలియదండి ఫోన్ కోసం, ఏదో అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడిప్పుడు అవన్నీ చేస్తూ నేను కూడా చాలా వీడియోస్ చూస్తున్నాను కదా, సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా తెలుస్తుంది. సో అందువల్ల నేను కూడా స్టార్ట్ చేసి ఇలా కొన్ని వీడియోస్ అవి అప్లోడ్ చేస్తున్నాను. సో మా ఇంట్లో పాతది విగ్రహం ఉందండి కృష్ణుడిది. మొన్న లాస్ట్ టైము లక్ష్మీదేవిని కూడా ఇట్లానే సారీ అది చేంజ్ చేసాము. సో ఇప్పుడు కృష్ణుడి విగ్రహానికి ఇలా డ్రెస్ అది మారుస్తున్నామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలా కలర్ పెయింటింగ్ చేస్తామండి వాటర్ కలర్స్ తోటే. సో ఇలా చేయడం వల్ల మనకు విగ్రహం ఏంటంటే కొత్తగా కనిపిస్తుంది. పిల్లలకు కూడా ఇది ఒక యాక్టివిటీ లాంటిది. చూడండి, ఇప్పుడు ఇద్దరు చదువుతూ బోర్గా ఫీల్ అవుతారు. ఓకే, గేమ్స్ కూడా ఆడతారు. ఇది కూడా మంచిదే కదండి, చేంజ్ ఆఫ్ వర్క్ రెస్ట్ ఆఫ్ మైండ్. సో అందువల్ల వాళ్ళకి ఇలా కలరింగ్ చేయమని చెప్పానమాట. సో చక్కగా కలర్ చేస్తారు. సో ఒక్కొక్క టైంపు ఒకసారి రెడ్ వేస్తే ఇంకోసారి నెక్స్ట్ వేరే కలర్ చేంజ్ చేయమని చెప్తాను. సో కొన్ని లైక్ బొట్టులు అలాంటివి నేను పెడతాను. అవి కొంచెం వాళ్ళు పెట్టలేరు కదా, రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే చేసేస్తారండి. చాలా నీట్గా తయారు చేస్తారు విగ్రహాన్ని మాత్రం. సో నాకు ఇలా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఓకే, డివోషనల్ వైజ్ అండ్ యాజ్ యూజువల్ డివోషనల్తో పాటు వాళ్ళకి అన్నీ యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు. సో అట్లనే హెయిర్కి పైన ఒకటి డిఫరెంట్ కలర్ వేశారు. సో అలానే ఇది వెన్నమాట, అందుకనే వైట్ కలర్ వేశారు, వెన్న పొంగుతున్నట్టు. మా చిన్నవాడు చూడండి వీడియో అలా షేక్ చేస్తున్నాడు. సో చాలా నీట్గా ఉంది కదా, బాడీ అంతా కూడా ఇదే కలర్ వేశారు. అట్లనే వెన్న కనుక వైట్ కలర్ వేశారు. ఇప్పుడు చుట్టూ గోల్డెన్ కలర్ వేస్తున్నారు అన్నమాట పంచి పైన. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో రెడ్ అండ్ గోల్డెన్ కలర్, అలాగే రెడ్ పంచికి ఎడ్జెస్లో గ్రీన్ కలర్ అనేది వేస్తానన్నారు. సో చాలా బాగుంది కదండి. చూడండి అసలు ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి ఎంత వేరియేషన్ అనిపిస్తుందో. సో చూసారా, ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, సో ఆర్నమెంట్ కూడా గోల్డ్, కిందన ముత్యాల దండని ఇండికేట్ చేయాలని దానికి వైట్ ఒకటి వేశారు. సో చాలా బాగుంది కదా. చూడండి పాట్కి కూడా కలర్ మారుస్తున్నారు, బ్లూ కలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాజ్ యూజువల్ షేర్ అండ్ లైక్. సో మీరు చేసేవన్నీ కూడా మాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. మోర్ వీడియోస్ పెట్టడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసారా పాట్ ఎంత అందంగా ఉందో. సో అట్లనే చూడండి కింద గ్రీన్ కలర్ వేస్తున్నాడు. సో ఇద్దరు చేస్తున్నారు, ఇటొకటి అటొకటి. సో పైన గ్రీన్ కలర్ వేస్తున్నాడు, సో బ్లాక్ మీద చాలా బాగుంటుంది. సో నెమలి పెంచాం కదా, అందుకే సైడ్ ఇది బ్లూ కలర్ వేసాడు. సో చూడండి మధ్యలో రెడ్ కలర్ పెడుతూ లుక్ కూడా వస్తుంది కదా చూడడానికి. సో ఇట్లా చేయడం వల్ల సో ప్రీవియస్ విగ్రహానికి ఇప్పుడు విగ్రహానికి వేసాక చాలా వేరియేషన్ కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.